అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి మార్చ్ 15 నుంచి 31 దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూసి తెలుసుకుందాం. మీకు బాగా పేషెన్స్ అవసరము. ఎందుకంటే కొంచెం ఎక్కువ చాలా విషయాల్లో మీకు నెగెటివ్ సైన్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. చాలా పేషెన్స్‌గా ఉంటేనే మీరు అనుకున్నది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, కెరియర్‌లో మీరైతే చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే మీరిప్పుడు ప్రెజెంట్ ఉన్న జాబ్‌లో కాకుండా మీరు వేరే జాబ్‌కి షిఫ్ట్ అవ్వడము, అట్‌లీస్ట్ వేరే ప్లేస్‌కి వెళ్ళడం. మీరిప్పుడు ఉంటున్న ప్లేస్ గాకుండా మీరు వేరే ప్లేస్‌కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ గూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కెరియర్‌లో. అంటే కొత్త జాబ్ ఆఫర్స్ గానీ, లేతే ఏదైనా ప్రమోషన్ ద్వారా గానీ, సో లేతే మీరు కంప్లీట్‌గా ఈ జాబ్ అనేది వదిలేసి కొత్త జాబ్‌లో జాయిన్ అవుదాము అనుకున్న థాట్‌లో గూడా మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ గూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెయిన్‌గా అయితే షిఫ్టింగ్ అనిపిస్తుంది. జాబ్ షిఫ్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. అది ఒకటి ప్రమోషన్‌లో అయినా అయ్యుండొచ్చు. లేకపోతే మెయిన్‌గా మీరు ప్రెజెంట్ చేస్తున్న జాబ్‌లో మీకు డిస్టర్బెన్సెస్ ఉండడం, మీరు నచ్చకపోవడము. సో, అందుకని మీరు వేరే జాబ్‌లో షిఫ్ట్ అవ్వడం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. బిజినెస్‌లో అయితే ఎక్కువ ట్రాప్డ్ పార్ట్నర్‌షిప్ బిజినెస్‌కి మీరు వెళ్ళకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే మీరు వేరే వాళ్ళ ద్వారా ఎక్కువ చీటింగ్స్ జరిగే అవకాశాలున్నాయి. అంటే మీరు బిజినెస్‌లో వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసే అవకాశాలున్నాయి. అండ్ అమౌంట్ విషయంలో గూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, మీరు బిజినెస్‌లో అమౌంట్ లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఆ విషయంలో గూడా మీరు కేర్‌ఫుల్‌గా ఉండండి. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి గూడా ఇప్పుడు ప్రెజెంట్ స్టార్ట్ చేయకుండా ఉంటేనే బెటర్‌గా ఉంటుంది. 1 ఆర్ 2 వీక్స్ తర్వాత మీరు మంచి డెసిషన్ తీసుకొని ఆలోచించి ముందుకు వెళ్తే బెటర్. అండ్ పార్ట్నర్‌షిప్ బిజినెస్ అయితే మీరు కంప్లీట్‌గా వాటికి దూరంగా ఉంటేనే బెటర్. హెల్త్ విషయంలో ఎక్కువ మీకు డిప్రెషన్ కనిపిస్తుంది. బాగా ఓవర్ థింకింగ్, నిద్ర పట్టకపోవడము, ఇలాంటివన్నీ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హెల్త్ అయితే మీకు ఒకవేళ ఇవన్నీ మీరు ఎక్కువ అయితే మటుకు మీకు ఇన్సామ్నియా ప్రాబ్లమ్ రావడము, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. సో, హెల్త్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. మెయిన్‌గా అయితే మీరు ఎక్కువ రెస్ట్ తీసుకోవడము, మీ ఆలోచనలు ఓవర్ థింకింగ్ ఎంత తగ్గించుకుంటే అంత బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. సో, రిలేషన్‌షిప్‌లో గూడా మీకు ఎక్కువ క్రాస్ వర్డ్స్ కనిపిస్తున్నాయి. అంటే సో, ఇద్దరి మధ్యలో మీకు కన్‌ఫ్యూజన్ అనేది సో, ఏ ఎ ఎవరైతే మన రిలేషన్‌లో నాకు బెటర్‌గా ఉంటారో, ఎవరితో అయితే హ్యాపీగా ఉంటాం, వీటన్నిటిలో ఎక్కువ కన్‌ఫ్యూజన్ అనేదైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. చాలా బిగ్ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ గూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఆలోచించి స్పేస్ తీసుకొని, టైం తీసుకొని మీరు డెసిషన్ అనేది తీసుకుంటే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ రిలేషన్‌షిప్ అయితే మీకు సో, డెసిషన్ అనేది మీది. చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మ్యారేజ్ అయితే కొంచెం పేషెన్స్ అవసరము. అంటే మీకిప్పుడే మ్యారేజ్ విషయంలో ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. అంటే కొంచెం డిలే జరిగే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి మ్యారేజ్ విషయంలో. అండ్ కొంచెం పేషెన్స్ అయితే ఖచ్చితంగా అవసరం మీకు. మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలా బావుంటుంది. అండ్ మెయిన్‌గా మీరు చిల్డ్రన్స్ కోసం గనక చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా చిల్డ్రన్స్ విషయంలో చాలా చాలా పాజిటివ్‌గా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్‌కైతే బాగా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అంటే మీరు ఏ కోర్స్ తీసుకుంటే బావుంటుంది? ఏ స్టడీస్ మీకు బావుంటాయి? సో, హైయర్ స్టడీస్ బెటరా? సో, మీరిప్పుడు ఏదైనా బీటెక్ కంప్లీట్ చేశారంటే, సో, హైయర్ స్టడీస్‌కి ఎళ్ళాలా? లేకపోతే జాబ్ చూసుకోవాలా? ఇవంతా ఎక్కువ కన్‌ఫ్యూజన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటారు మీరు ప్రతి దాంట్లో. సో, ఆ కన్‌ఫ్యూజన్ అనేది లేకుండా మీరు ముందుకు వెళ్తేనే మీకు రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి ఓన్లీ 60% ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ వెళ్ళాలి అనుకుంటే గనక. నాట్ 100% అయితే ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. బట్ మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళైతే మీరైతే ట్రై చేయొచ్చు. బట్ ఛాన్సెస్ అయితే మీకు ఓన్లీ 60% అక్కడ గూడా మీకు కొంచెం డిలే జాబ్ విషయంలో గూడా కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్సలెంట్ కార్డొచ్చింది. మనీ కార్డ్. సో, మీరు
ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆల్రెడీ మీరు ఏదైనా అమౌంట్ కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేసుంటే ఆ మనీ మీకు ఖచ్చితంగా ఎక్కువ వచ్చే అంటే పెరిగే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయితే మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఎక్సలెంట్. ఇక్కడి నుంచి మీకు కొన్ని ఇయర్స్ దాకా మనీ విషయంలో అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇది పాజిటివ్ టైం అండ్ స్టార్ట్ చేసే అవకాశాలు అయితే మీకు బాగా కనిపిస్తున్నాయి. మీకు ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. మీరు ఏదైనా చేయాలి అనుకుంటే అది క్లియర్‌గా ఆలోచించి అర్థమయ్యేటట్టుగా వేరే వాళ్ళకి చెప్పి మీరు చేయడం బెటర్. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది మీరు క్లియర్‌గా ఉండాలి. అది ఏ విషయంలో అయినా, అది రిలేషన్‌షిప్ విషయంలో అయినా కానీ, మ్యారేజ్‌లో కానీ, కెరియర్ విషయంలో ఏదైనా. సో క్లారిటీ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీకు ఇక్కడ కూడా కన్‌ఫ్యూజన్ అనేది కనిపిస్తుంది. సో వితౌట్ కన్‌ఫ్యూజన్ క్లారిటీగా ప్రతి దాంట్లో మీరు డెసిషన్ తీసుకుంటే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు.